హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రసన్న తల్లా ప్రగడ. ఏం చేస్తున్నారండి అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు నేను మా అమ్మ కోసం కేక్ చేద్దామని చెప్పి చాలా స్పెషల్గా ట్రై చేశానండి. సో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అలానే ఈ కేక్ నేను షుగర్ అయితే అస్సలు యాడ్ చేయలేదండి. షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేశాను. అలానే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి. అయితే షుగర్ అయితే అసలు తినదండి. సో బెల్లంతో చేసిన స్వీట్సే ఎక్కువ ఇష్టపడుతుంది. అందుకని చెప్పి ఇంకా గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా, ఆ ఉద్దేశంతో నేను గోధుమ పిండి బెల్లం కాంబినేషన్ ట్రై చేశానండి. ఇంకా మార్నింగ్ నేను కేక్ చేస్తూ ఉన్నాను. మా యోగి అయితే అమ్మమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. ఈ మధ్యలో యోగి అయితే అమ్మమ్మని చాలా మిస్ అవుతుందండి. ఎందుకంటే మమ్మీ అయితే హైదరాబాద్ రాలేదు ఈ మధ్యలో. పాపం మేమే అటు ఇటు వస్తూ ఉన్నాము. అందుకని చెప్పి యోగి అయితే చాలా మిస్ అవుతుంది. ఇంకా మార్నింగ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని లేవలేదు. ఇక చూడండి వాళ్ళ అమ్మమ్మని ఎలా ముద్దులా ఆడుతేస్తుందో. ఇంకా నేనైతే వెన్నెల ఎసెన్స్ నా దగ్గర లేదండి. అందుకని షాప్కి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. కొంచెం లేట్ అయింది. ఇంకొకటి బేకింగ్ పౌడర్ బదులు ఈనో యూజ్ చేశాను. బాదం అయితే నా దగ్గర లేదు, పౌడర్ ఉంది. అందుకని ఆ పౌడర్ కూడా నేను డైరెక్ట్గా ఈ పిండిలోనే కలిపేశానండి. ఇంకా వంట సోడా అయితే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. సో అది కూడా కొంచెం వేసేసుకున్నాను. అయితే మార్నింగ్ నుంచి మా అమ్మ అంది, నీ పని అయిపోతే నాకు కొంచెం వంటింట్లో పని ఉందే ఇవ్వవే అన్నా కూడా నేను ఈరోజు వంటిల్లో అయితే ఇవ్వలేదండి. సో నేను ఈ కేక్లో కొంచెం సాల్ట్ అండ్ ఈనో పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకుని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్నానండి. సో డ్రై ఫ్రూట్స్ ఇంకా కొంచెం పక్కన పెట్టుకున్నాను పైన వేసుకోవడానికి. ఇంకా అది కొంచెం మిక్స్ పక్కన పెట్టేసుకున్నాక ఆయిల్ అలానే కొంచెం కర్డ్ తీసుకున్నానండి. ఎగ్స్ ప్లేస్లో కర్డ్ తీసుకున్నాను. ఎగ్స్ అయితే అసలు యూజ్ చేయలేదండి. సో కర్డ్ తీసుకుని నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ వేసేసుకున్నాను. ఈ కొంచెం వెనిలా ఎసెన్స్ వేసినందుకేనండి ఫ్లేవర్ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా తర్వాత ఏదైతే ఈ బెల్లం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా వేసేసుకుని నా దగ్గర అయితే ఇలాగ చేసుకోవడానికి లేదండి. సో అందుకని చెప్పి నేను కవ్వంతో కలిపి పెట్టుకున్నాను. సో కలిసినంత వరకు కలిసింది. తర్వాత ఏంటంటే కొంచెం చేత్తో నెమ్మదిగా కలిపేసుకుని ఏదైతే గిన్నెలో వేసుకోవాలి నా దగ్గర అండ్ ఇంకోటి కేక్ బేక్ చేసుకోవడానికి గిన్నెలు కూడా లేవండి. అందుకని చెప్పి ఇంకా కొంచెం పెద్ద గిన్నె ఏదైతే అది తీసుకుని అందులో కొంచెం ఆయిల్ రాసుకోలేదు, నేను నెయ్యి రాసుకున్నానండి. నెయ్యి అయితే అప్లై చేసుకుని ఇలాగ గోధుమ పిండినే వేసుకుని ఏదైతే కలిపి పెట్టుకున్నానో అదంతా కూడా ఈ బౌల్లో వేసుకున్నానండి. ఎందుకు అంటే నేను లాస్ట్ టైం చేసినప్పుడు చిన్న బౌల్లో వేశాను. అందుకని చెప్పి పిండి అంతా కూడా కొంచెం పొంగి పైకి వచ్చేసి చాలా చిరాకు అయిపోయింది. అందుకని ఈసారి ముందు జాగ్రత్తగా కొంచెం పెద్ద గిన్నెలోనే వేసుకున్నానండి. సో నాకైతే పైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అదిగోండి, ఇదంతా కేక్ రెడీ అవడానికి నాకు 45 మినిట్స్ పట్టిందండి. ఆఫ్టర్ 45 మినిట్స్ కేక్ అయితే సూపర్గా రెడీ అయ్యిందండి. స్మెల్ కూడా చాలా బాగా ఉంది. ఇంకా మా మమ్మీ అయితే ఏం చేసావు నువ్వు అని అడిగింది. నేనైతే కేక్ చేశానమ్మా అన్నాను. సో దాన్ని చల్లారిన తర్వాత 1 అవర్ తర్వాత నేను తీస్తే యాస్టీజ్ ఇలాగొచ్చిందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకా కేక్ తీసుకొచ్చేసి బయటైతే పెట్టేశానండి. డెకరేషన్స్ కానీ ఏం లేవు, జస్ట్ నేచర్కి అలా కూర్చోబెట్టాను. మా యోగి చూడండి అమ్మమ్మని పిలువ అంటే ఎలా పిలుస్తుంది అని చెప్పి. కేక్ అయితే బాగుందని చెప్పిందండి అమ్మ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా మదర్స్ డే ఇలానే సెలబ్రేట్ చేస్తే కామెంట్ చేసేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.